వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. స్టేషన్ గన్పూర్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా జానకీపురం సర్పంచ్ నవ్య పోటీ చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రచారాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు జానకీపురం సర్పంచ్ నవ్య గారు ఉన్నారు. ఎట్లా ఉందండి ప్రచారం? ఎట్లా ఉంది? మీకు ఏం గుర్తు కేటాయించారు? ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఎట్లా ఉంది ప్రచారం? మంచిగా ఉంది సార్, మంచిగా చేస్తున్నాం, ప్రచారం చేసుకుంటున్నాము. ఇండిపెండెంట్ అభ్యర్థిగానే నేనున్నా, మంచిగా నడుస్తుంది సార్. డైమండ్ గుర్తు నాకు వచ్చింది సార్. ఏమంటా ఉన్నారు? పబ్లిక్ దగ్గరికి వెళ్తున్నప్పుడు రెస్పాన్స్ ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నారు, ప్రజలందరూ కూడా సహకారంతో ఉన్నారు. అదేవిధంగా నాకు గ్రామాలలో నా రక్త సంబంధులు, నా చుట్టాలు ఉన్నారు కాబట్టి మంచిగా. మీరు గత కొంతకాలంగా జానకీపురం సర్పంచ్గా ఉన్నారు. విలేజ్కి ఎలాంటి డెవలప్మెంట్ చేశారంటే ఏం చెప్తారు? చేసిన సార్ 100%. నేను 1,50,00,000 పని చేసిన విలేజ్లో. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, సీసీ రోడ్లు, మురికి కాలువలు, మహిళా సంఘం భవనంలో ఉన్న మెటీరియల్స్, అదేవిధంగా పండుగలే కావచ్చు, అదేవిధంగా ధ్వజస్తంభంలో అప్పుడు టెంపుల్లో పండుగ చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుండి ఎంతోమంది వస్తే వాళ్ళతో, అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అన్నిటినీ కూడా నేను విజయంగా, చాలా ధైర్యంగా నేను చేసి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. మీరు ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే ఇప్పుడు పార్టీకి డిఫర్ అయ్యి బయటకు వచ్చారా, లేకపోతే టికెట్ అడిగితే ఇవ్వలేదని మీరు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా? అసలు ఏంటి? అసలు మీరు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నట్టా లేనట్టా? సార్ నేను ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాను. నేను త్వరలోనే రాజీనామా చేస్తాను. ఇంకొక విషయం చెప్పాలంటే ఏమున్నదంటే, నేను ఎవరి మీద కోపం మీద రాలేదు. నాకు ఎవరంటే కోపం లేదు, నేను ఎవరి మీద కోపంతో రాలేదు. ఎందుకంటే నేను ఒక సర్పంచ్గా నేను ఉన్నాను. అంటే ఒక గ్రామంలో నేను ఒక సర్పంచ్ని అయినా. నా ఒక సిద్ధాంతం, నా ఒక ఆలోచన ఏంటంటే రాజకీయాలు చేయాలి. ఈ సర్పంచ్ వరకే నేను ఎందుకు ఆగాలి, నాకు కూడా ప్రజల సేవ చేయాలి అని ఒక భావన కలిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేయాలి, ప్రజల సేవ చేయాలి, ప్రజల మధ్యలోకి పోవాలి అనే ఒక సిద్ధాంతంతో బయటికి రావడం జరిగిందే తప్ప నాకు కేసీఆర్ గారి మీదనే కావచ్చు, కేటీఆర్ గారి మీదనే, కవితక్క మీదనే, అదేవిధంగా పార్టీలో ఉన్న ఎవరి మీద కూడా నాకు ఎలాంటి వ్యతిరేక భావం లేదు. నాకు ఎలాంటి కోపతాపాలు నాకు ఎవరి మీద లేవు. ఇది కేవలం జస్ట్ నా తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా రాజకీయాలలోకి రావాలి కాబట్టి, రాజకీయాలు చేయాలి కాబట్టి ఆ ఒక సిద్ధాంతంతో బయటికి రావాలి. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మీతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? మీరు పార్టీలో ఉంటూ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఏంటన్నటువంటి దానిపై పార్టీలో సంబంధించిన పెద్దలు ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు సార్, ఎవరు ఇంకా స్పందించలేదు. ఫర్దర్ నెక్స్ట్ మరి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ నేను ఎవరి మీద వ్యతిరేకమైతే అంటే ఇంకా ఎలక్షన్కి 8 రోజుల సమయం మాత్రమే ఉంది. అంటే స్క్రూట్నీ అయిపోయింది, విత్డ్రా అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా మాట్లాడకపోవడానికి కారణం అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం మీకు ఏమైనా ఉందా? ఒకటే చెప్తున్నా, ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేదు అనే కోపం నాకు లేదు. ఎందుకు మాట్లాడిండ్రు అనే ఆలోచన ఉంటే అది తర్వాత విషయం. నేనేంటంటే మాట్లాడతలేరు అనే ఆలోచన నాకు ఇంతవరకు కూడా కలగలేదు. వారి నిర్ణయం అది. వారికి ఇప్పుడు యాజ్ ఎ సర్పంచ్గా నేను ఒక 5 years నుంచి జానకీపురం విలేజ్లో ఉండి పనులు చేసుకుంటూ వచ్చిన సార్. వాళ్ళకి మాట్లాడాలి అనిపిస్తే, నాతో మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడాలి అనే ఒక నిర్ణయం ఉంటే ఖచ్చితంగా వారిని, అంటే నేను ఒక రాజకీయంగా నేను బయటికి తప్పుకుంటున్నానే తప్ప, బయట ఉన్నానే తప్ప, వ్యక్తిగతంగా కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో, కవితక్కతో, అదేవిధంగా మినిస్టర్ గారు ఉన్నారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఇంకా చాలామంది కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. రాజకీయంగా నేను పక్కకు జరుగుతున్నానే తప్ప వాళ్ళ మీద ఎలాంటి కోపాలు, కొంతమంది దృష్టిలో
కొంతమంది దురాత్మ శక్తుల ద్వారా నేను ఎంతో అవమానాలు పడ్డా, ఎంతో బాధపడ్డా, కన్నీరు మున్నీరు చెందించిన. ఈరోజు ఆగమైపోతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎటు కాకుండా అవుతారని కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకొని కూడా, నన్ను అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమైపోతుంది, కన్న తల్లిలా కడుపులో పెట్టుకొని కూడా ఈరోజు నేను వాళ్ళ జీవితాలు అంతటితోటే పతనం అయిపోతాయి, ఇంకా నేను బయటికి ఇచ్చే విషయాలను బట్టి వాళ్ళ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది అనే ఒక ఆలోచనతోటి నేను కడుపులో పెట్టుకున్నా. ఈరోజు ఎంత బాధగా ఉందంటే, పార్టీలో ఉండి నేను ముందుకు నడవాల్సి నాకు గుర్తింపు వచ్చిన నేను పక్కకు జరిగిపోతున్నా. ఏ అర్హత లేని వాళ్ళు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఏ అర్హత లేని వాళ్ళు, నీతివంతులు కాని వాళ్ళు, దుష్టులు, ద్రోగులు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అడుగడుగున అవమానపరిచే వాళ్ళు, అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా న్యాయం చేయలేని వాళ్ళు రాజకీయాలలో కొంతమంది మాత్రము మహిళలు, మగవాళ్ళు ఉంటున్నారు. అది వాళ్ళకే సిగ్గుచేటు. నేను ఎప్పుడైనా నీతికి నిజాయితీకి పోరాడేదాన్ని, నేను ఎప్పుడైనా నా కడుపులో పెట్టుకొని నేను కాపాడుకున్న ఇంతవరకు కూడా అది నాకు దేవుడిచ్చిన, బాబాసాహెబ్ గారు ఇచ్చిన ఒక సంస్కారము, నా తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న ఒక ఆశీర్వాదం. కాబట్టి బాధగా ఉంది. ద్రోహులు అనే వాళ్ళే అందులో ఉన్నారు. ఏ తప్పు చేయకుండా, ఏ నేరం చేయకుండా ఇంకా కూడా వాళ్ళ బతుకులకి నేను ఒక న్యాయం చేసిన. ఎవరు ఆ ద్రోహులు అంటే ఏం పేరు చెప్తారు? వాళ్ళ పేరు, ఆ ద్రోహులు ఎవరు అసలు? ఇంకా పేరు ఎందుకు లేసారు, అందరు చూసిండ్రు, గతంలో జరిగినాయి, గతంలో నడుస్తున్నది అంతా చూసిండ్రు, అందరు విన్నదే, అంతా ప్రపంచం అంతా, భారతదేశం అంతా చూసింది. కాబట్టి నాకు ఒక బాధ ఏంటంటే, నీతివంతులకు ఏ రోజైనా కూడా ఈ భారతదేశంలో అది చాలా లేటుగా ఉంటుంది. అవినీతిగా ఉన్న వాళ్ళు, బానిసతత్వం చేసే వాళ్ళకి ఎవరు కూడా ఆహ్వానించుకుంటారు. ఆ బానిసతత్వం గుణం నాది కాదు కాబట్టి, నేను నీతివంతురాలిని కాబట్టి నన్ను అడుగడుగున బాధ పెడతారు. అయినా అంటే అలాంటి ఒక అంటే ద్రోహుల, అలాంటి ఒక రావణాసురుల, రాక్షసులను కూడా ఈరోజు వాళ్ళ కుటుంబాలను కూడా నా కడుపులో పెట్టుకొని కాపాడుకున్నా. కాబట్టి అది ఇంకా ఇంతటితోటి చాలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఉన్న కేసీఆర్ గారు, కేటీఆర్ అన్న కవితకు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అంటే మొన్నటి వరకు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య ఉన్నారు. ఇప్పుడు పార్టీ వారిని తప్పించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గారికి టికెట్ ఇచ్చింది. అంటే కడియం శ్రీహరి గారికి టికెట్ ఇవ్వడం సరైన నిర్ణయం అంటారా పార్టీకి సంబంధించి? సార్, నేను ఒకటి ఏమంటున్నానంటే, కడియం శ్రీహరి గారికి టికెట్ ఇవ్వడం సరైన నిర్ణయమేనా అని అంటే, నేను ఎప్పుడు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవితకి నేను ఎప్పుడు వ్యతిరేకం కాదు. సరైన నిర్ణయమా అని అంటే, సరైన నిర్ణయం అని వాళ్ళు ఇచ్చిండ్రు కాబట్టి నేను కూడా సరైన నిర్ణయం అని అనుకున్నా. అంటే ఇప్పుడు నేను నా కుటుంబంలో ఉన్నా, నాకు ఏదైనా కావాలంటే మా అమ్మని అడుగుతా, మా నాన్నని అడుగుతా, నాకు ఒక తోడబుట్టిన అన్న ఉంటే మా అన్నని అడుగుతా. మరి నేను ఆ కుటుంబంలో నుండే బయటికి ఇంకా రాలే, నేను ఆ కుటుంబంలోనే ఉన్నా కాబట్టి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మహిళలకి గత 45 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా మహిళ లేదు కాబట్టి, సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడిగిన, ఇవ్వలేదు. దానికి కూడా నాకు ఇవ్వలేదని చెప్పి రాజకీయ అవసరాల కోసము తిట్టడం నా సంస్కారం కాదు. ఇవాళ చూసుకుంటా పోతే బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో పోయి, కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ పార్టీలో పోయి ఇష్టం వచ్చినట్టు నోర్లు బారేసుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా మొదటి మెట్టు, తొలి మెట్టు అనేది నాది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. కాబట్టి నాకు ఒక ప్రేమ ఉంటుంది, నాకు ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనేది ఒకటి వర్డ్ ఉంది. కాబట్టి నాకు ఒక సానుభూతి, నాకు ఒక ప్రేమ, అంటే వాళ్ళ మీద నాకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ పార్టీలో ఉన్నా, వేరే పార్టీలోకి పోయినా, నేను ఇండిపెండెంట్గా ఉన్నా, నేను రాజకీయాలు చేసినా, నేను రాజకీయాలు చేయకున్నా కూడా నేను ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు. తిట్టన్నది సంస్కారం కాదు. ఈ పార్టీలో ఆ పార్టీలు తిట్టుకుంటా, ఆ పార్టీ ఇది కాదు కదా సార్. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలి, ప్రజల సేవ ఎట్లా చేయాలనుకుంటున్నావు, దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈ రూల్ ఉంటుంది. గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య మీద ఆరోపణలు చేశారు, వాటికి ఇంకా ఇప్పటికీ ఈ రోజు వరకు కూడా కట్టుబడే ఉంటారా? ఏం కట్టుబడి అంటారు సార్? అప్పుడు మీరు చేసిన ఆరోపణలు అవి ఇప్పటికీ ఇంకా స్టాండ్ అయి ఉంటారా దానిపైన? ఇప్పుడు నేను ఒకటి ఏం చెప్తున్నానంటే సార్, కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకున్న, క్షమించిన, వదిలేసిన. మళ్ళీ ఇప్పుడు నేను ఎవరి దగ్గరనో, ఇప్పుడు కొంతమంది ప్రజలు అంటే కొంతమంది వరకు ఎట్లా మాట్లాడతారంటే, డబ్బు మనిషి అట్లా ఇట్లా అని మాట్లాడతారు. ఇప్పుడు నిజంగా నేను తప్పు చేసిన దాన్ని అయితే, నిజంగా నేను డబ్బు తీసుకున్న దాన్ని అయితే, ఆ రోజు నన్ను ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడి రమ్మన్నప్పుడే నేను తప్పు చేస్తాను కదా. ఉన్న వాస్తవం మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే మనం తప్పు చేయలేదు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం మనకు లేదు. మనం ఏ పొరపాట్లు మన దగ్గర లేవు, మన దగ్గర ఎలాంటి తప్పులు లేవు.
నేను ఏంటంటే ఒక మనిషి ఇప్పుడు తప్పైంది క్షమించండి అన్నప్పుడు వాడు చేసిన తప్పు అని తెలిసినప్పుడు అంతకంటే ఇంకా మనం క్షమాపణ కన్న తల్లిలాగా క్షమించాల్సిన అవసరం ఉంటుంది. మనం కూడా మానవులము కాబట్టి సరే ఫర్దర్ నాకు ఏమైనా ఫ్యూచర్లో ఏమైనా సమస్య వస్తే మాత్రం అంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అంటే మీరు ఇప్పుడు మీకు డైమండ్ గుర్తు ఏదో కేటాయించినట్టున్నారు, దానికి సంబంధించి మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారా? ఇప్పటివరకు వెళ్ళారా? ఏమంటున్నారు పబ్లిక్, ఏమంటారు వాళ్ళు, ఎలాంటి సమస్యలు చెప్తా ఉన్నారు? పోయినాను సార్, పోతున్నా, ప్రచారం చేస్తున్నా, నడుస్తుంది. మా గ్రామ ప్రజలంటే నా ఒక బహుజన ఆడపడుచులు నా గ్రామంలో నుండి మా అక్కలను అందరినీ కూడా, మా అత్తమ్మలు మా వాళ్ళని అందరినీ కూడా నేను తీసుకొచ్చిన. ఎందుకంటే ప్రజల సహకారం ఉండాలి, అదేవిధంగా గ్రామ సహకారం కూడా ఉండాలి కాబట్టి ఇంకా కూడా చాలామందిని కూడా తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. నేను నా ప్రచారం ఇదే విధంగా ముందుకు నడిపించుకుంటా, ఇదే విధంగా పోతా. ప్రజల ఒక ఆశీర్వాదంతో ప్రజలకు ఎక్కడైతే ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలు చూస్తూ వారి కష్టాలను తెలుసుకుంటూ అవి వీలైనంత వరకు నాకు ఒక అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూర్చొని ఆ సమస్యలను అక్కడ తెలియజేసి సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక పేద బిడ్డగా నా దగ్గర డబ్బు బలం లేదు, నా దగ్గర కేవలం ప్రజాబలము, అదేవిధంగా నా గ్రామ ప్రజల బలము, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల బలము, గ్రామానికి నా ఒక బహుజన ఆడపడుచులు, నాకు రక్త సంబంధులు, బంధువులు ఉన్నారు కాబట్టి నా బంధువుల బలంతో మాత్రమే వచ్చిన. డబ్బు లేదు, డబ్బుతో రాజకీయం కాదు. నేను పేదింటి బిడ్డను, మట్టిలో నుండి వచ్చిన ఒక బిడ్డను. అంటే ఇప్పుడు అంతా డబ్బుమయం అయిపోయింది, ప్రతిదీ డబ్బుమయం అయిపోయింది. అంటే దీనికి ఇప్పుడు అంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు, అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి సంబంధించిన వాళ్ళు డబ్బులు పంచుతారన్నట్టున్నారు. వాళ్ళని మీరు ఎలా తట్టుకొని ముందుకు పోతాం? నేను ఎవరి గురించి ఒకటే సార్, అయ్యో ఈ పార్టీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, ఆ పార్టీ వాళ్ళు డబ్బులు పెడుతున్నారు, వీళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇస్తున్నారు అనేది కాదు. ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది. వాస్తవానికి నిజం చెప్పాలంటే ఓటు చాలా. నేను పార్టీల గురించి తప్పు పార్టీలను విమర్శించే, కానీ నేను చెప్పేది ఏంటంటే ఓటు అనేది చాలా అమూల్యమైనది, చాలా గొప్పది. 5 సంవత్సరాల ఓటు ఎవరికి వేస్తున్నారు, ఎట్లా వేస్తున్నారు, ఎందుకు వేస్తున్నారు, ఆ ఓటు వేసిన వల్ల మీకు ఏం వస్తుంది, మీకు ఏం విలువ ఉంది, పోయిన తర్వాత మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, తర్వాత మిమ్మల్ని ఎట్లా చూస్తున్నారు, మిమ్మల్ని ఏ స్థాయిలో ఉంచుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఫైనల్గా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్న అక్కలందరికీ, చెల్లెళ్ళందరికీ, అవ్వలందరికీ, తాతలందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక బహుజన బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది. అందరూ కూడా నాకు సహకరించి మీ హృదయాలలో నాకు చిన్న స్థానం ఇచ్చి, ఓటు అనేది చాలా అమూల్యమైనది. ఒక్కసారి మనం ఓటేస్తే 5 సంవత్సరాలు చాలా బాధపడాల్సి వస్తుంది. మనం ఎప్పుడు ఓటుకు అమ్ముడు పోయే వాళ్ళం కాదు, బానిసలం కాదు. 95% ప్రజలు కూడా రాజకీయాలు చేయాలి, రాజాధికారం రావాలి, అసెంబ్లీలలో, పార్లమెంట్లలో కూర్చోవాలి. ప్రతి గడపలో ఉన్న ఒక ఆడపడుచు ఒక వార్డ్ మెంబర్ కావాలి, ఒక సర్పంచ్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, ఒక ఎమ్మెల్సీ కావాలి. అదేవిధంగా ఎదగాలి. 95% ప్రజలు కూడా రాజకీయాలు చేయాలి అనే ఒక సిద్ధాంతంతో మనం బానిసలం కాదు, అమ్ముడుపోయే వాళ్ళం కాదు, పెత్తందారి చేతుల్లో పెత్తానం ఇచ్చి మనం వాళ్ళ కింద మనము నీచులలాగా బ్రతకడం కాదు. వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని ఆశీర్వదించే వాళ్ళ కొంతమంది దగ్గరికి మాత్రమే ఉండాలి తప్ప వాళ్ళ గ్రిప్లో పెట్టుకొని బానిసతత్వంతో మనల్ని వాడుకోవాలని చూసిన వాళ్ళకి ఎప్పుడు కూడా మనము దూరం ఉండాలి. ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే వాళ్ళకి 95% ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇట్లాగే టైం ఇచ్చుకుంటా, వాళ్ళకి ఇట్లాగే బానిసతత్వం చేసుకుంటూ వాళ్ళ చెప్పు చేతులలో పెత్తందారి దొరసాని పెత్తానాలు, ఈ పటేన్ల పెత్తానాలు, ఈ పటేలమ్మ పెత్తానాలు, ఈ పెత్తందారుల చేతుల పెత్తానాలు ఉన్నంత వరకు నిన్ను రావే పోవే కొడతారు. అరే ఏందిరా చెప్పరా వారి అని అన్న కడికే వస్తుంది. ఆ స్థాయి కాదు మనది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా, అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక సిద్ధాంతం ద్వారా, హక్కుల ద్వారా మనము మహనీయుల కుటుంబాల నుండి వచ్చిన 95% ప్రజల మనకు బాజాప్తుగా కూడా పూలదండ వేసి నమస్కారం పెట్టి బొట్టు పెట్టి ఈరోజు మనల్ని ఆహ్వానించుకునే గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళ దగ్గరికే మీరు పోండి తప్ప దొరసాని పెత్తానాలతో పెత్తందారుల పెత్తానాల దగ్గరికి పోయి మీ బతుకులను ఆగం చేసుకోవద్దని చెప్పడానికి మాత్రమే నేను ముందుకు వచ్చిన. అయితే ముఖ్యంగా ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు, మహిళలకు గనక చట్టసభల్లో అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని జానకీపురం సర్పంచ్, ప్రస్తుతం ఇండిపెండెంట్ అభ్యర్థి నవ్య చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ఉపేంద్ర మోత్కూరితో కలిసి శ్రవణ్, ఐ డ్రీమ్ న్యూస్, వరంగల్.